వాళ్ళు రాళ్ళు రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదన్నది అట్లా ఎట్లా అంటారు మీరు ఆ మాట? ఇక్కడ చూడుండ్రి, అస్సలైన ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏందో తెలుస్తుంది. ఇగో ఇది అస్సలైన ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే, ఇది పబ్లిక్ తోని పద్ధతిగా మెదలుడంటే. ఇది తెలియకుండా అమ్మా ఎంత ధైర్యం ఉంటే తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చూడకుండా చేయకుండా నోరుంది కదా అని వాగు తూకుంటారా? కళ్ళు పెద్దగా చేసుకొని అయితే చూడనైతే చూసిరు కదా పోలీసుల తీరు ఎంత ఫ్రెండ్లీగా ఉందో. ఈ అన్న బండి ఆపి ట్రాఫిక్ వాళ్ళు తాళం తీసుకుంటే వాళ్ళని ఎందుకు ఆపిరని అడుగుతుండు. అంతే ఖాతమిగా అప్పుడే ఆడికి బండి మీద వెనకకెళ్ళొచ్చిన ఇంకో పోలీసు సట్ట చెంపల పొడత తలిగిస్తూనే ఉండు. అరే వచ్చి ఏమైంది ఏంది కథ అని అరుచుకున్నాక కొట్టిండంటే ఓ లెక్క పద్ధతి ఉంటుంది. కానీ గిదేం రివాయి షెట్ అంత మనిషిని అందరు చూస్తుండగానే చిన్న పొరలను కొట్టినట్టు ఆ కొట్టుడేంది? దమాక్ పనిచేస్తుందా వీళ్ళకు, లేకుంటే చెత్త కుప్పలేసి వచ్చిరా? ఓ దిక్కేమో సర్కారు రాష్ట్రంలో ఏడ చూసినా ఫ్రెండ్లీ పోలీసింగే ఉంది, మీకు ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడగొచ్చు అని అంత పొడుగు మాట్లాడుతుంది. కానీ వీళ్ళేమో గింత పద్ధతిగా ఉన్నారు అనుకుంటా ఈ వీడియోను షేర్ చేసుకుంటే ఇటు పోలీసు వాళ్ళను అటు సర్కారును ఓ ఇరుగా మరగా అరుచుకుంటారు సోషల్ మీడియాలో. అందుకే అంటారు చేసే పనులు మాట్లాడే మాటలు ఒక్క తీరుగానే ఉండాలి అని. అంతేగాని నోరుంది కదా అని చెయ్యి ఉంది కదా అని ఎటు పడితే అటు మాట్లాడతాం, ఎట్లా పడితే అట్లా ఆడిస్తామంటే పబ్లిక్ చూసుకుంటూ కోరు. నువ్వు కేసు పెట్టన్నా తర్వాత చూసుకుందాం ఈ పోలీస్ సాబ్ కథ ఏందో. మళ్ళీ పారి ఎవరి మీద కన్నా చెయ్యి ఎత్తాలంటేనే వనకాలే కాక అన్నట్టు చెయ్యాలి అని కామెంట్లలో ఎంకరేజ్ కూడా చేస్తుర్రు. మరి ఈ ముచ్చట పెద్ద సార్ల దాకా చేరితే ఆ కొట్టినాయన కథ ఏమవుతుందో. అన్ని దిక్కులలో బండి నడుపుడు వేరే, హైదరాబాద్ లో బండ్లు కార్లు దోలుడు వేరే. అడుగు అడుగున ట్రాఫిక్ జామ్ ఉంటది. చిన్న సందుల నుంచి టైంకి ఆఫీస్కు రావాలంటే తలపానం తోకకొస్తుంది. హాగో అట్లనే ఇయ్యాల కూడా వస్తుంటే ఓ కారు ఎవలదో బండిని గుద్దిండ్రట. మస్తు పెద్దలొల్లయింది. ఆఫీస్కి ఆలస్యం అవుతున్నదని పట్టించుకోకుండా పక్క నుంచి వచ్చిన తర్వాత ఆ వార్త చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. అక్కడ ఏం జరిగిందో చూడుర్రి. చూసిండ్రా కార్ టక్కర్ చేస్తే బండి వెనక లైట్లు ఎట్లా చెత్త అయిందో. ఇంకింత రువ్వడిగా గుద్దితే బండి మీద ఉన్నోళ్ళు షెండు తిరిగి ఎగిరి పడేటోళ్ళు కావచ్చు. ఇంత జరిగినాక ఎవలూకుంటారు? బండి దిగొచ్చి కళ్ళు నెత్తి మీద పెట్టుకొని కార్ నడుపుతున్నావా అని గట్టిగా అడిగిండట బండి నడిపే అన్న. ఇక కార్ డ్రైవింగ్ చేస్తున్న ఓ అక్క బయటికి వచ్చి బండి అన్ననే భయపెట్టినట్టు మాట్లాడిందట. ఏం రుబాబ్ చేస్తున్నావా? కారుకు అడ్డంగా బండి నడిపింది నువ్వు, అదిగాక నన్నే బెదిరిస్తున్నావా అని దడుచుకునే తట్టు దబాయించిందట. అరే నా బండి గుద్దే నాకే రివర్స్ మాట్లాడుతున్నది అని ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేసిండ్రట ఆ స్కూటీ గల్ల అన్న. ఆగో వాళ్ళొచ్చి ఎవల తప్పు అన్నట్టు ఆరాధిస్తే కారు నడిపే అక్క దగ్గర కంపు వాసన వస్తున్నదట. ఎందుకు వస్తున్నది అని కారు లోపటికి చూస్తే ఇగో గిట్ల దర్శనం ఇచ్చింది బీరు సీసా. బీరు బిర్రుగా దాగి కారుని రువ్వడిగా నడిపి మందిపానాలు తీద్దామనుకున్నావా అంటే నేను దాగలేదంటే దాగలేదు అని పోలీసులను బెదిరించిందట. ఇట్లా కాదు నీ సంగతని పుల్ల పెట్టి మిషన్లు ఉదిపించిండ్రట పోలీసులు. ఇక చూడుండ్రు ఏమైందో. అబ్బోరో కొడుక, ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 212 చూపెట్టిందట మీటరు. కొద్దిగా ఎక్కువైతే మీటరే వాళ్ళకి పోవు కావచ్చు. ఈ మొక్కతే కాదు లోపట ఇంకొంతమంది ఉన్నారు. కారుల్ని దాగుకుంటూ వస్తున్నారో లేకుంటే ఏనైనా తాగి బయలుదేరిండ్రో తెలియదు కానీ 212 వచ్చేదాకా తాగిండ్రు. మహిళా దినోత్సవం దగ్గరకు వస్తున్నది కాబట్టి వీళ్ళ సత్తా ఏందో చూపెట్టాలనుకున్నారో ఏం పాడో. మగ తాగుబోతులతో మేము కూడా సమానమే అన్నట్టు పీకల దాకా దాగి కారుతోని బండిని గుద్దిండ్రు. వీళ్ళు కదా ఆదర్శ మహిళలు, వీళ్ళు కదా స్త్రీజాతి ఆనిముత్యాలు. వీడియోలు తీస్తుంటే మస్తు తిప్పల పడుతున్నారు. మరి తాగి డ్రైవింగ్ చేయొద్దనేది తెలియదా? హైదరాబాద్ పట్టణంలో ఉన్న కూకట్పల్లి హౌసింగ్ బోర్డు దగ్గర జరిగిన యాక్సిడెంట్ ముచ్చటి ఇది. ఇట్లా జరుగుడుతోని మస్తు ట్రాఫిక్ జామ్ అయిందట. జనం గుమిగూడి బాగానే లొల్లి చేసిండ్రట. చూడుండ్రి ఎట్లున్నదో ఈ తాగుబోతాడోళ్ళ ముచ్చట. దేశం ఎదుగుతున్నదంటే గిదే కావచ్చు కదా, ఏమంటారు?